హాయ్ పూగిస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓర్ బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. లాస్ట్ 2 వీడియోలకి మంచి స్పందన వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నాకు పర్సనల్ కాల్ చేయడం జరిగింది, మెసేజ్ పెట్టడం జరిగింది. సో నా నెంబర్ వాళ్ళ దగ్గర లేదు, మరి ఎలా తెలుసుకున్నారో మొత్తానికి కాల్ చేశారు. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్. మీరు మంచి ఆదరణ నాకు చూపుతున్నారు. ఈరోజు మీ ముందుకి ఒక మంచి టాపిక్తో వచ్చానమాట. సో అదేంటంటే కెన్యాలో ఒక లాయర్ ఉన్నాడు. ఆ లాయరు మొదటి సంవత్సరంలోనే 26 కేసులు వాదించి గెలిచాడు. అతనికి చాలామంది అభిమానులు తయారయ్యారు. ఒక సంవత్సరంలోనే చాలామందికి ఆ డబ్బులు తీసుకున్నాడు, కొంతమందికి డబ్బులు కూడా తీసుకోలేదు. ఫైనల్గా అతను ఎవరా అని చెప్పి ఎంక్వైరీ చేస్తే అసలు అతను లాయరే కాదని తెలిసిందనమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? షాక్ అయ్యారా? ఎస్, నేను కూడా అలాగే షాక్ అయ్యాను అనమాట. సో అతను లాయరే కాదు, ఏదో ఒక సిరీస్ చూసి ఆ సిరీస్లో హీరో లాగా నేను చేయాలని చెప్పి నిజంగానే కోర్టు వేసుకొని హైకోర్టుకు వచ్చి మరి ఒక కేసు తీసుకొచ్చి వాదిచ్చాడు. మొదటి కేసు బాగా రావడంతో 2వ కేసు ఆటోమేటిక్గా ఆయనగా వచ్చింది. ఇలా 26 కేసులు వాదించిన తర్వాత అతను లాయర్ కాదని తెలిసింది. ఫైనల్గా అతన్ని చీటింగ్ కేసు కింద అరెస్ట్ చేశారు. ఫైనల్గా అరెస్ట్ చేసిన తర్వాత కూడా అతని కేసు అతనే వాదించుకొని బయటకు వచ్చాడు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. చూసారా, ఒక సినిమా మనిషి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక లాయర్ని చేసింది. ఇలాగే మీ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాలేయో కింద కామెంట్ చేయండి. మనీ హైస్ట్ సిరీస్ చూసి ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు కూడా కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.